వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని ఒక ఫంక్షన్ హాల్లో స్థానిక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగినా ఎలాంటి ఉద్యమాలైనా భూమి ఆధారంగా జరిగాయి కాబట్టి మనిషికి భూమికి విడదీయరాని సంబంధాన్ని గుర్తించి ఇప్పుడు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏర్పాటు గురించి, దాని అవసరం గురించి చక్కగా అవగాహన కల్పించారు. వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో మనుషులు లేకుండా చాలా ఇబ్బందులు జరగడం జరిగింది. దానివల్ల చాలా ఇష్యూస్ అన్నీ వచ్చాయి. సో ఇవన్నీ మనం ఆలోచించుకొని మనకి కొత్త చట్టంలో బీఆర్ఓ ఒకవేళ గ్రామ లెవెల్లో సాల్వ్ అవ్వని ఇష్యూస్ మనకి వేరే తహసీల్దార్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ రాబోతా ఉన్నాయి. మళ్ళీ రికార్డు కూడా ఏదైతే మన తహసీల్దార్ ఆఫీసులో స్టోర్ రూమ్లో పెట్టేసాము, ఆ రికార్డు అన్నీ కూడా మళ్ళీ వెనక్కి గ్రామం లెవెల్లో మెయింటైన్ చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు గ్రామంలో ఒక గ్రామ పాలనాధికారి దగ్గర ప్రాపర్గా ఆ గ్రామంలో ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది, ఏ సర్వే నెంబర్లు ఎవరి దగ్గర ఉంది, వాటి ఎక్స్టెంట్ ఏంటి, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, ఎలా వచ్చింది, ల్యాండ్ ఎలా సంక్రమించింది, గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి, అసైన్మెంట్ ల్యాండ్ ఏంటి, భూదాన్ ల్యాండ్ ఏంటి, సీలింగ్ ల్యాండ్ ఏంటి, వక్ఫ్ ల్యాండ్ ఏంటి, ఎవరెవరికి ఎలా ల్యాండ్స్ వచ్చాయి, ఎవరెవరి నుంచి ఎలా ల్యాండ్ మార్పులు చేతులు అవుతా ఉన్నాయని రికార్డు కంప్లీట్గా గ్రామ లెవెల్లో గ్రామ పాలనా అధికారి మీదనే ఉంటుంది. కొడిమేల మండల కేంద్రంలో మనందరినీ ఉద్దేశించి చాలా చక్కగా అవగాహన కల్పించడానికి వచ్చిన కలెక్టర్ గారికి అందరూ కూడా ఒకసారి కరతాల క్రమంతో స్వాగతం పలుకోవాలని కోరుతున్నాను. అదే సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహరావు గారు, నాయకులు పెద్దలు మైపాల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ ధరణి చట్టం తీసుకొచ్చి ఎంతోమంది రైతుల పాలిట అది శాపంగా మారింది. మనందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మనిషికి భూమికి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఒకసారి మన భూమి మీద మన హక్కులను కోల్పోతే మన ప్రాణాలైనా వదులుకుంటే తప్ప భూమి మీద హక్కులు కోల్పోలేదు. కానీ గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పనికిరాని చట్టం వల్ల ఎంతోమంది రైతులు మనోవేదన గురై గుండెను బరువు చేసుకొని ఎంతోమంది గుండెపోతతో చనిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఎంతోమంది రైతులు మనోవేదన గురై ఇక మా భూములు మాకు రావేమని చెప్పి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చేయని తప్పు కూడా చాలామంది అధికారులు కూడా బలైన సందర్భాలు మనం చూస్తాం. గతంలో ప్రభుత్వ పెద్దలకు, కొంతమంది ఉన్నతాధికారులకు ఒక కల్పవృక్షంగా మారినటువంటి ఆ ధరణి చట్టాన్ని, ఆ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను పూర్తిగా తొలగించి ఇప్పుడు మెరుగైన చట్టం ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో లేనటువంటి, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మెరుగైన చట్టం భూభారతిని మనం తీసుకురావడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ ఉద్యమం నుంచి కానీ, అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమం తెలంగాణలో వచ్చిన భూమి పూర్తి పేరుతో వచ్చిన ఉద్యమం కానీ, లేకపోతే అంతకుముందు కొమరంభీం దగ్గర వచ్చిన జంగల్ జమీన్ ఉద్యమం కానీ, ఎటువంటి ఉద్యమాలైనా తెలంగాణలో జరిగినవన్నీ కూడా భూమి మీదే ఉద్యమాలు, పోరాటాలన్నీ జరగట్లేదు. సో మనం ఎంత సంపాదించుకున్నా, ఏ లెవెల్కి వెళ్ళినా కూడా ప్రతి మనిషి కూడా మనం వెళ్ళాల్సింది కూడా భూమిలో ఉంటే కాబట్టి మనిషికి భూమికి ఉన్న సంబంధం అనేది మనకి విడదీయలేదు. అండ్ అది మన లైఫ్లో భూమి మీద అంత ఇంపార్టెన్స్ అనేది మనం ప్లే చేస్తాం.
సో దానికి సంబంధించి ఆ భూమికి మనిషికి ఉన్న రిలేషన్ మెయింటైన్ చేస్తూ మనం కొన్ని వందల చట్టాలు రావడం జరిగింది. మనకి 1940లో వచ్చింది, బ్రిటిష్ నిజాం టైంలో వచ్చిన చట్టాలు ఉన్నాయి, 71లో ROR చట్టం ఉంది, తరువాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి, అసైన్మెంట్ యాక్ట్ అని చెప్పి రకరకాల చట్టాలు వచ్చాయి. అవన్నీ కాంప్రిహెన్సివ్గా తీసుకొని మనం 2020 సంవత్సరంలో ఒక ధరణి చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత 2025లో లేటెస్ట్గా మనం భూభారతి చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మీ ముందుకు వచ్చి భూభారతి చట్టం ప్రకారం మనం ఏం చేయబోతా ఉన్నాం, ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చొని పెట్టి చట్టం ఇది ఎందుకు ఉన్నామంటే, గత 5 ఏళ్లలో కొన్ని తప్పుల వల్ల మన ప్రజలు అనేవాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ రికార్డు రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ ఉండడం జరిగింది. అది అనేది వాస్తవం. కొత్త గవర్నమెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం గారు కానీ ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ దాని మీద లోతుగా ఎక్స్పర్ట్ కమిటీగా పెట్టుకొని లోతుగా ఏమైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో, ఏమైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో దాని మీద ప్రాపర్గా తీసుకొని అందరూ ఒపీనియన్స్ తీసుకొని కొత్తగా భూభారతి చట్టం అనేది తీసుకురావడం. ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామంలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యనుమల రాజా ఆధ్వర్యంలో బుధవారం నాడు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అమానుష ఘటన అని, ఈ దాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది యాత్రికులకు నివాళులర్పిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే దిశగా ఉగ్రవాదులు ఇటువంటి దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మోర్చా అధ్యక్షులు చిత్ర పాపారావు, అడిగర్ల రవి, నాగేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం, నిన్న ఏదైతే ఉందో కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం అనే ప్రాంతంలో టూరిస్ట్ ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో విహారయాత్రకని కొన్ని యాత్రికులు కొంతమంది వెళ్ళడం జరిగింది. ఆ యాత్రికులను ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అంటూ చూసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను చంపడం జరిగింది. ఇందులో 28 మంది యాత్రికులు చనిపోవడం జరిగింది. వారికి నివాళిగా మేము ఈరోజు రౌతులపూడి మండలంలో జామపట్నం గ్రామంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే మా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకు ప్రతీకారం గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఓటకి రెట్టింపులుగా 10 రెట్లు ఉగ్రవాదులను అందరిని ఏర్పారేస్తుందని మేము తెలపడం జరుగుతుంది. ఈ రౌతులపూడి మండలం నుంచి ఎన్ఎన్పట్నం గ్రామంలో శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో మరి కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మరి పహల్గామా అనే టూరిస్ట్ ప్లేస్లో మరి ఈ ప్రపంచ దేశాల నుంచే కాకుండా మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా మరి అనేక మంది టూరిస్టులు వచ్చి మరి ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం. మరి అటువంటి దేశంలో ఉనికి కోల్పోతామనే ఒక ఉద్దేశంతో ముష్కరే తోయిబార్ల ఉగ్రవాద సంస్థలు మరి ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడి మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదైతే టూరిస్ట్ ప్లేస్ డెవలప్ అవుతుందో దాన్ని మళ్ళీ వెనక్కి పంపించేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈవేళ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు ఇస్తూ మరి ఈ దేశంలో శాంతి భద్రతలకు ఏ విధమైన విఘాతం కలగకుండా మరి మా ఎన్డీఏ ప్రభుత్వం తరపుని భారతీయ జనతా పార్టీ తరపుని మరి మా వంతు సహాయ సహకారాలు చనిపోయిన కుటుంబాలకి అందిస్తామని వారికి ధైర్య సాహసాలు ప్రసాదిస్తామని మరి ఈ సందర్భంగా చేసుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్ అమరులకు
అమరులకు భారత్ మాతా కీ జోహారం వందే మాతరం జోహార్ కాశ్మీర్ అమరులకు దగ్గర ఒక దగ్గర భారత్ మాతా కీ భారత్ మాతా కీ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ అనే గ్రామంలో ముష్కరుల దాడిలో 30 మంది మరి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే ఆ 30 మంది హిందూ కుటుంబాలకు ఈరోజు మన సంఘీభావంగా మన మేడిపల్లి గ్రామంలో యువకులు ప్రజలందరూ వచ్చి ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ మృతుల కుటుంబాలకు నివాళుగా మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఒక బయట ఉంటుంది. జోహార్ కాశ్మీర్ అమరులకు జోహార్ కాశ్మీర్ అమరులతో ఆకుండా ఆ ఉగ్రవాదం రూపాంతరం చెంది ఈ రోజు యావత్ భారతదేశ హిందూ సమాజాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజు తీవ్రవాదం పెట్టరేగుతుంది. బిడ్డ మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ తీవ్రవాదానికి పెంచిపోతున్నా ఇక్కడ ఉన్న ఏదైతే మోసగాళ్ళు ఉన్నారో ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో నివసిస్తూ తీవ్రవాదులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని అంతం చేయడం కూడా ఈరోజు దేశం భద్రతలో భాగం. నిజంగా చాలా దురదృష్టకరం. ఏదైతే ఈ ఉగ్రవాద దుశ్చర్యలో కేవలం 30 మంది హిందూ కుటుంబాలే ఈరోజు కాలేదు. ఇది యావత్ హిందూ సమాజం ఆత్మ గౌరవం పైన ఈరోజు ఉగ్రవాదాలు వాళ్ళు మన ఆత్మ గౌరవం దెబ్బతిన విధంగా ఈరోజు ఈ దుశ్చర్యగా మనము చెప్తా ఉన్నాం. నిజంగా ఇకనైనా హిందూ సమాజం మేల్కొనాలా, హిందూ సమాజం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా గుర్తుంచుకోవాలా. మనం చూస్తా ఉన్నాం పశ్చిమ బెంగాల్లో ఏమైతుంది, నిన్నటికి జమ్మూ కాశ్మీర్లో ఏమైంది, రేపు మన ప్రాంతాల్లో కూడా ఏమైతుందో అని చెప్పి మనం గ్రహించుకోవాలా. హిందువులందరం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మనం కష్ట సమయంలో మనందరం ముక్త కంఠంతో ఈ తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఈ మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న నా మేడిపల్లి యువకులకు, నా మేడిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఈ మృతులకు సంఘీభావం తెలిసిన నా భారతదేశ పౌరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బిడా చెప్తా ఉన్నాం. గంటలు లెక్క పెట్టుకోండి. పాకిస్తాన్ గంటల్లోనే అంతమే రోజు దగ్గర రానుంది. ఇక భారతీయులు పండుగ చేసుకునే రోజు తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారత్ మాతాకి జోహార్ కాశ్మీర్ అమరులకు జోహార్ కాశ్మీర్ అమరులకు. పత్రికల కార్యాలయాలపై జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీనివాసులు, రవి, రాఘవేంద్రాలు కోరారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మను కలిసి పత్రికల కార్యాలయాలపై దాడులు ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీను, రవి, రాఘవేంద్రాలు మాట్లాడుతూ పత్రికల మనుగడకు ప్రమాదం ఏర్పడితే సమాజంలో ప్రజల అశాంతి గురయ్యే ప్రమాదం ఉందని, అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల అహంకార భావాన్ని, అవినీతిని చూపి పత్రికలపై దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను ఆరించినట్లే అన్నారు. లోపలికి వెళ్ళి ఫర్నిచర్ అవన్నీ ధ్వంసం చేశారు. గతంలో ఈనాడు మీద దాడి చేశారు. అంతకుముందు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేశారు. అయితే ఈ పత్రికల కార్యాలయం ఈ మధ్యకాలంలో పత్రికా కార్యాలయాలపైన వరుస దాడులను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. అయితే గత ప్రభుత్వంలో ఈనాడు పత్రికా కార్యాలయం పైన దాడి జరిగింది. మరి ఈ ప్రభుత్వ కార్యాలయంలో కర్నూలులో అయితే సాక్షి కార్యాలయం, అలాగే ఏలూరులో సాక్షి కార్యాలయం, ఇలా వరుసగా పత్రికా కార్యాలయాల పైన దాడులు అనేది
ప్రజాస్వామ్యాన్ని హానిగా మేము భావిస్తున్నాము. అయితే పత్రికలు ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అప్పుడు సమాజం సజావుగా నడుస్తుంది. పత్రికల వల్లనే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ సుభిక్షంగా వాళ్ళ విధులలో నిమగ్నం అవుతారు. అయితే ఎప్పుడైతే పత్రికల్లో మౌనం వహిస్తారో అప్పుడు ప్రజాస్వామ్యం కూని అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒకటే నేను చెప్పేది, అయ్యా దయ ఉంచి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కానీ పత్రికల జోలికి మాత్రం రావద్దండి. మీకు ఒకవేళ పత్రికల వల్ల మీ పరువు నష్టం భంగం అవుతుంటే మీరు అవసరమైతే వాళ్ళని కోర్టుకి ఇచ్చండి తప్ప వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. పత్రికలపైన దాడులు అనేది ఈ వరుస పరంపర జరగడమే కాక అక్కడక్కడ జర్నలిస్టుల పైన కూడా దాడులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక ఏ ప్రభుత్వం అయితే పత్రికలు అనేది ఒకటే కనుక పత్రికల మీద దాడులు అనేది ఇక మీద జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. నిన్నగాక మొన్న వైఎస్ భారతి మీద చిన్న పోస్ట్ పెట్టాడు టీడీపీ అతనని చెప్పేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మరి సాక్షి పత్రికాకారులపైన దాడులు చేసే వారి పట్ల ఎందుకు మీరు మౌనం ఉన్నారు? వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్పేసి మేము జర్నలిస్టులుగా కోరుతున్నాము. కనుక పత్రికల మీద దాడులు అనేది అరికట్టాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. రామస్వామి సీనియర్ జర్నలిస్ట్. ఓకే, జర్నలిస్ట్కి ప్రజెంట్ని ఈ సాక్షి కార్యాలయానికి ఈనాడు కార్యాలయానికి ప్రత్యేకంగా దాడులు చేస్తారు అన్న కార్యక్రమం. ఇది ప్రతిరోజు ఇది జరిగితే రేపు మా మీద జర్నలిస్ట్ మీద జర్నలిస్ట్ ఇది కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. సాక్షి ఆఫీస్ పైన కానీ ఈనాడు ఆఫీస్ పైన కానీ జర్నలిస్టుల పైన ఎవరి మీద దాడి చేసినందుకు వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా జర్నలిస్టులకి సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఏ విధంగా కొంతమంది జర్నలిస్టులు కుటుంబం పోలీసు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏదో మా మీద చూసి ఏదో ఇంకా సహాయకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జర్నలిస్టులు చిత్తూరు జిల్లా కుప్పంలో యథేచ్ఛగా రెచ్చిపోతున్న మట్టి మాఫియా. కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన వీరప్ప నాయన చెరువులో సుమారు 10 రోజులుగా ఫ్యాక్టరీ నిర్వాహకులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలింపు అధికారి పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిపిన మా పరిధి కాదు, మున్సిపాలిటీ సమాచారం ఇవ్వమంటారు. ఇరిగేషన్ మున్సిపాలిటీపై చెప్పడం ఈ విధంగా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారా? చెరువుల్ని కాపాడాల్సిన అధికారులు సంబంధం లేదని అంటుంటే ఇంకెవరితో చెప్పుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో 3 రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు.
ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మతో శాంతి చేకూరాలని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ఆకాంక్షించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా సహకారాన్ని అందించారని తెలిపారు. జనసేన పంతం ఉగ్రవాద అంతం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్కి కొన్ని ఆకాంక్షలను విధించినట్లు తెలుపుతూ మోడీ నాయకత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా తీవ్రవాదులను అంతం చేయడం ఖాయమని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కుప్పం జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రతినిధులందరూ కూడా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకొని నమస్కరిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్లో 3వ రోజు సంతాప దినము ఇక్కడ కుప్పం బస్టాండ్ సర్కిల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఎంతో ఓపికగా వచ్చి ఇది మన భారతదేశం ఒక సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుంపికిచ్చి వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన, అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతు ఇస్తూ వెళ్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉగ్రవాదంలో మరణించిన తెలుగు సోదరులు వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి చేశారు. కాబట్టి మేము కూడా ఇక్కడ వారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఎవరైతే దేశంలో చనిపోయిన 29 మందికి కూడా మేము మద్దతుగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతిరోజు కోడలిలో మేము నిరసన తెలియజేస్తున్నాము. ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ వారిని వెంటనే ఉరితీయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి తగిన శిక్ష, తగిన గుణపాఠం తెలుపుతామని, చర్యను తిప్పి కొడతామని కూడా ఆయన నిన్న ప్రకటించారు. వారికి అనుకూలంగా వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని మిత్ర భారతదేశంలో ప్రతి రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు కూడా మనం ఇది సమగ్రత చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే ఒక కారణంతో ఈరోజు అందరూ దేశ పౌరులందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఐకమత్యమే మనందరికీ కావాలని కూడా కోరుకుంటూ మేము ఈరోజు 11 గంటలకు మానవహారం చేయాలని పార్టీ సూచనల మేరకు ఈరోజు చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరొకసారి చెప్తున్నాను, మృతుల పట్ల అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. కాబట్టి వారందరూ కూడా మేము మన ఒక ఐకమత్యం ఉండాల. ఎక్కడైతే మతాన్ని రెచ్చగొట్టి మతంని చూసి కాల్చి చంపినారో నిజంగా దాన్ని చాలా దౌర్భాగ్యమైన చర్య. అది మీరు ఈ మతము, మీరు ఈ ధర్మాన్ని పాటిస్తారా, మీరు ఆ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళు మీరు వెళ్ళిపోండి, ఈ ధర్మాన్ని పాటించి చంపుతామనేది నిజంగా చాలా ఒక లక్కోర్పైన పని అని కాబట్టి నేను తెలియజేసుకుంటూ అలాంటి చర్యను ఖచ్చితంగా గట్టిగా తిప్పికొడతామని కూడా తెలియజేసుకుంటూ కుప్పం జనసేన పార్టీ తరఫున వారందరికీ సంతాపం తెలియజేసుకుంటూ కుప్పం ప్రజానికి మద్దతు తెలుపు మీరందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. భూతల స్వర్గం కాశ్మీర్లోని పహల్గాంలోని టూరిస్టుల మీద జరిగిన తీవ్రవాదుల దాడిని నిరసిస్తూ చౌరస్తాలో కోడూరు రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇది పిరికి పందాల చర్యగా అభివర్ణించారు. హిందువులు అని తేల్చుకొని మరీ చంపారు అంటే దీనికంటే హేయం ఇంకేమీ లేదు. హిందూ సమాజం ఏకం అవ్వాలని కోరారు. 370 రద్దు తర్వాత ఈ భూతలంలో మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా, అరాచకంగా నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని చెప్పి ఇవాళ అడిగి తెలుసుకొని మరి హిందువులని ఇవాళ కిరాతకంగా చంపడం అనేది
నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతి దాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది. దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి. ఈ దేశం హిందూ దేశం. మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా? ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాకిస్తానీ గుండాలని 100కి 100% అందరం కూడా ఏక కంఠంతో తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.